నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఓ చిన్నపాటి చెరువులో ఓ వ్యక్తి పడిపోయి కనిపించాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కానీ అక్కడికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. మందు బాబులు పీకల దాకా తాగితే ఎక్కడో ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. మందు కొట్టి మాకు మేమే మహారాజులం అనుకుంటూ ఉంటారు. అలాగే ఓ వ్యక్తి ఫుల్గా మందు తాగి ఇలా నీళ్ళల్లో రెస్ట్ తీసుకున్నాడు. ఆ మందుబాబు నీళ్ళల్లో రిలాక్స్ అవుతున్నాడని తెలియని స్థానికులు నీళ్ళలో శవం తేలుతోందని పోలీసులకు 108కి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత జరిగింది ఇదే. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయి అనుకుని పోయినాట ముసైతాను ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు. కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాగిపట్ల సార్. ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడలేదు సార్, అర్థమైందే. తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, ఇచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఈ రాయి పట్టుకున్నావు. ముందుగా శవం అనుకొని ఆ వ్యక్తిని పోలీసులు బయటకు లాగారు. తీరా అతను బతికే ఉండడంతో అంతా షాక్ అయ్యారు. గ్రానైట్ క్వారీలో 10 రోజులుగా రోజుకి 12 గంటలు పనిచేయడంతో ఎండవేడి తట్టుకోలేక మందు తాగి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇలా రిలాక్స్ అయ్యాడట. ఈ ఘటన హనుమకొండ రెడ్డిపురం కోవెలకుంటలో జరిగింది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడట. పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగా చివరికి కోసం మెరుపు ఏంటంటే ఒక్క 50 రూపాయలు ఇప్పిస్తే ఇంటికి వెళ్తానని రిక్వెస్ట్ చేశాడట. మరి 50 రూపాయలు ఇస్తే ఇంటికి వెళ్తాడా, లేక మళ్ళీ తాగి చల్లగా ఉంది కదా అని ఇక్కడికే వస్తాడేమో అని పోలీసులు అనుమానంగా చూశారు. మొత్తానికి మందుబాబులు ఎక్కడున్నా మహారాజులే అనేలా చేశాడు.